వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్తాను. జస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. దీంట్లో చూడండి ఎంత ఉందో, మురికి అంతా చాలా పెరుక్కుపోయింది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. అయితే ఇలా ఉంది, చాలా మురికిగా ఉంది. సో మనం దీన్ని ఏం చేయాలంటే వెనక సైడ్ తిప్పితే ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ పుల్ అంటే దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతూ వచ్చేస్తుంది. ఎంత మురికి ఉందో, ఇంకా చాలా ఎక్కువ మురికి ఉంది. సో ఇప్పుడు ఇదైతే కడగచ్చు. ఇక్కడ లోపల ఉంది కదా, ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో వాటి కూడా కడగాలంటే కూడా నేను ఒక చిన్న చెప్తాను ఎలా చేయాలో. అది కూడా ఇది కూడా ఓపెన్ అవుతుంది, ఎలా తీయాలో చెప్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నిటి ఏదైనా మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర వస్తానికి ఉంది ఇట్లా అని. ఏదన్నమాట చూడండి వచ్చేసింది. ఇది సింపుల్గా అలాంటి వచ్చేస్తుంది. ఇది చూడండి ఎలా అంత మురికి ఉందో. దీనివల్ల మీ బట్టలకు ఉన్న మురికి అంతా అలానే పరుచుకొని ఉంటుంది. సో దీని ఇలా తీసుకొని క్లీన్ చేసుకోవాలంతా. ఇప్పుడైతే నీట్గా చూసేసాము. సో మళ్ళీ దీన్ని అలాగే ఫిక్స్ చేసేద్దాము. అయిపోయి ఈ ఫిల్టర్ మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు బట్టలకు ఉండే మురికి అలానే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బట్టలు వేస్తే దీంట్లో ఉండేదంతా మళ్ళీ బయటకు వచ్చేసి మన బట్టలకి అవుతూ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మురికి ఉంటుంది. సో దీన్ని కూడా మనం మ్యాక్సిమం చేతలా అంట వచ్చేస్తుంది. మళ్ళీ దీని ప్లేస్లో ఇలా ఉండదాన్ని అలానే ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉండదాన్ని అలా ఫిట్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్దాము. బ్యాక్ సైడ్లో ఇక్కడ మరి మీకు ఫస్ట్ బ్యాక్ సైడ్ ట్యాప్ ఆఫ్ చేయండి. ఫుల్ ట్యాప్ ఆఫ్ చేసి మనకి ఇక్కడ అవుట్లెట్ ఉంటుంది కదా, ఈ అవుట్లెట్ను తీస్తే ఇక్కడ కాదు, దీంట్లో ఒకటి ఉంటుంది జాలరు, దాన్ని కూడా తీసేసి ఇదైతే బాగానే ఉంది. ఇక్కడ ఏం డస్ట్ ఏం లేదు, క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉంటే అటు క్లీన్ ఇచ్చి ఉంటే చాలా లోపల మడ్డి ఉంది. సో వాటర్ ఫ్లో అవ్వడానికి కొంచెం ఉంటుంది. సో దీన్ని ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. లోపలంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి మీరు. ఎందుకంటే లోపల వాటర్లో ఉండే డస్ట్ అంతా మన వాషింగ్ మిషన్లో పోకుండా ఇది ఇక్కడ ఆడుకుంటుంది. సో మళ్ళీ దీన్ని ఫిట్ చేసేద్దాము. నెక్స్ట్ మనం ఏం టబ్బు ఎలా క్లీన్ చేసుకోవాలంటే
మన దగ్గర కొన్ని మార్కెట్లో లిక్విడ్ దొరుకుతుంది. సో మన లిక్విడ్ లేని టైంలో మన దగ్గర ఇంట్లో వంటలో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాను వాడుతున్నాను నేనైతే. నా దగ్గర లిక్విడ్ లేనందువల్ల సోడా అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేసి ఆన్ బటన్ ఆన్ చేసాను. ఆన్ బటన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు టబ్ క్లీన్ ఆప్షన్ చూపిస్తుందా, టబ్ క్లీన్ జస్ట్ 1 hour 44 minutes వచ్చింది. సో మనం దీన్ని ఓకే నొక్కంగానే తన పని తాను చేసుకోబోతుంది. ఇట్లా చట్టం ఎలా తన పని తాను చేసుకోబోతుందో అలాగే వాషింగ్ మిషన్ ఆటోమేటిక్గా తన పని తాను చేసుకోబోతుంది. మనం 1 hour 44 minutes తర్వాత మళ్ళీ వచ్చి చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంత మురికిందో చూడండి ఒకసారి, ఇంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ అంతా మళ్ళీ మనం బట్టలకి అవుతూ ఉంటుంది. సో అందుకే మనం రెగ్యులర్గా ఈ టబ్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి.